హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. బాయ్కాట్ లైలా మూవీ, బాయ్కాట్ విశ్వక్సేన్ లైలా మూవీ. ఎందుకు ఈ మూవీని బాయ్కాట్ చేస్తున్నారు? అసలు నిజంగా పృథ్వీగాడి తప్పుందా లేదా? విశ్వక్సేన్ అన్న దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు? నిజంగా సినిమా పైన ప్రభావం పడుతుందా లేదా? విశ్వక్సేన్ అన్న కూడా కొంచెం దూల తగ్గించుకుంటే బాగుండేమో అన్న విధంగా అనిపిస్తుంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. ఇంత బడ్జెట్ పెడుతున్నప్పుడు, కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు, చాలా కష్టపడ్డప్పుడు ఒక సిచ్యువేషన్లో తగ్గాలి ఖచ్చితంగా. అట్లాంటి సిచ్యువేషన్లో మరి ఇలాంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీలు ఎందుకు పెడుతున్నాడు? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీరు నిజంగా లైలా మూవీకి వెళ్తారో లేదో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. కొన్ని రోజుల క్రితం లైలా మూవీకి సంబంధించి, అంటే హీరో విశ్వక్సేన్ గారి లైలా మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దాంట్లో చివరిలో పృథ్వీరాజ్ అంటే 30 years ఇండస్ట్రీ ఇక్కడ అంటా ఉంటాడు కదా, ఆయన ఒక విధంగా ట్రోల్ చేశాడు అనమాట వైసీపీ పార్టీ వాళ్ళని. ఎట్లా అంటే 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఎట్లా ఉందంటే ఇండైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని ట్రోల్ చేసినట్లయితే అనిపించింది. ఇంకా ఈ మధ్యకాలంలో 11 అనే నెంబర్ ఎక్కడ అనిపించినా అది ఇంకా వైసీపీ గుర్తొస్తుంది అనమాట. అట్లాంటి టైంలో ఆ విషయం పృథ్వీ గారికి తెలిసి కూడా ఇట్లా ట్రోల్ చేయడం అనేది అసలు సరికాదు. ఈ ట్రోలింగ్ ప్రభావం దేని మీద పడుతుందంటే సినిమా మీద పడుతుంది. పృథ్వీ గారికి నోటుదోలు ఉంది. గతంలో ఈయన కొన్ని విషయాల్లో వైరల్ కూడా అయ్యాడు. ఒక అమ్మాయిని ఆఫీస్కి వెళ్ళి వెనక నుంచి వాటేసుకోవాలని ఉంది, అట్లా ఇట్లా కొన్ని విధాలుగా మాట్లాడి ఆయన వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన పరారైన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఈయనకు నోటుదోలు ఉందని తెలుసు, బలుపు ఉందని కూడా తెలుసు. అట్లాంటిది స్టేజ్ మీద ఎంతవరకు మాట్లాడాలి? సినిమా గురించి మాట్లాడాలి. సినిమా గురించో లేకపోతే ఆ సినిమాలో వర్క్ చేసిన వాళ్ళ గురించో. మనలో సినిమాలో దరిద్రం ఉన్నా కానీ సినిమా బాగుందనే చెప్పుకోవాలి. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా కానీ అదొక రూల్ అనమాట. సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నామంటే ఆ సినిమాలో ఉన్న దరిద్రాలు చెప్పుకోకూడదు, సినిమాలో ఉన్న పాజిటివ్స్ చెప్పుకోవాలి. వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా మంచోళ్ళనే చెప్పాలి. ఇట్లానే ఉంటుంది. పృథ్వీరాజ్ గారికి అంత నోటుదోలు ఉందని తెలుసు కూడా ఆ నోటుదోలు కంట్రోల్ చేసుకోకుండా ఆ స్టేజ్ మీద ఆ విధంగా ట్రోల్ చేసేసరికి సినిమా పైన చాలా ప్రభావం పడింది. ఎట్లా అంటే దాదాపు ఇప్పటికి, అంటే ప్రెసెంట్ ఈ టైం కల్లా దాదాపు 1,00,000 కంటే ఎక్కువగానే ట్వీట్లు వచ్చినాయి. ఏమనంటే బాయ్కాట్ లైలా, సినిమాకి ఎవరిని వెళ్లకుండా చేస్తాము, సినిమాని రిలీజ్ అయిన వెంటనే హెచ్డి క్వాలిటీని రివీల్ చేస్తాము, అంటే లీక్ చేస్తాము, సినిమా పైన నెగిటివ్ ప్రచారం చేస్తాము, సినిమాని ఆడకుండా చేస్తాం, కనీసం మీరు పెట్టిన కలెక్షన్ కూడా మీకు రాకుండా చేస్తాము, నీ కెరియర్ ఖతమైపోయింది విశ్వక్సేన్ అన్న ఈ విధంగా మాట్లాడుతున్నారు. దీనికి కొంతమంది ప్రముఖులు కూడా రియాక్ట్ అయ్యారు. బండ్ల గణేష్ గారు కావచ్చు, ఇంకొంతమంది సినీ ప్రముఖులు అయితే రియాక్ట్ అయ్యారు. ఏదైనా సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమా గురించే మాట్లాడాలి. వ్యక్తిగత జీవితాల గురించి కానీ, వ్యక్తిగత ట్రోలింగ్లు కానీ, మీరు అభిమానించే పార్టీల గురించి పొగడ్డాలు కానీ, లేకపోతే మీకు నచ్చని పార్టీస్ గురించి హేళన చేయడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఆ సినిమా పరంగా వచ్చామంటే ఆ సినిమా పరంగానే మాట్లాడాలి, అంతవరకే ఉండాలి. అది పృథ్వీరాజ్ గారికి నోటుదోలు ఉందని అందరికీ తెలుసు. ఆయన తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి చాలా మంది ప్రముఖులు కూడా ట్వీట్ చేశారు. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళే ట్వీట్ చేశారు. దీనికి విశ్వక్సేన్ అన్న కూడా సారీ చెప్తున్నట్లు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. సారీ సార్, మా ఈవెంట్ లో జరిగింది, మా స్టేజ్ మీద జరిగింది. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు. అతను నటించాడు సినిమాలో, కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇది న్యాయం కాదండి. ఎవరో ఒకరు చేసిన దానికి సినిమా మొత్తం మీద బాయ్కాట్ అంటే కరెక్ట్ కాదు కదా. దాదాపు 40 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా తీసాము. దానికోసం ఎంతో మంది కష్టపడ్డాము, ఎంతో మంది వందలాది మంది కష్టపడ్డారు. ఆ కష్టానికి కనీసం ఫలితం ఉండాలి కదా. ఆయన ఎవరో నోటుదోలతో మాట్లాడినందుకు సినిమాని బాయ్కాట్ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? ఆయన తరపున నేను సారీ చెప్తే సినిమాని కొంచెం అన్న వదిలేస్తారంటే ఇట్లా బాయ్కాట్ చేయకుండా, అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా ఇట్లా చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. ఎంతో కష్టపడ్డాము, నా కెరియర్లో నా ప్రతి ఒక్క సినిమా నాకు ఇంపార్టెంటే. ఈ విధంగా సినిమాని బాయ్కాట్ చేయొద్దని విశ్వక్సేన్ చాలా రిక్వెస్టెడ్గా బ్రతిమలాడుకున్నట్లే అనిపించింది. కానీ పార్టీ వాళ్ళైతే ఊరుకోరు కదా. వైసీపీ పార్టీ వాళ్ళైతే దాదాపు 1,00,000 పైన ట్వీట్లు వేశారు. అండ్ పృథ్వీకి అయితే అసలు ఇంకా భయంకరమైన కాల్స్ అయితే వస్తున్నాయంట, భయంకరమైన ట్రోలింగ్ అయితే ఆయన మీద చేస్తున్నారు, భయంకరంగా అసలు ఆయన వేధిస్తున్నారు. అంటే ఎట్లా అంటే కొంతసేపట్లోనే దాదాపు 300-400 కాల్స్ అయితే వచ్చినాయంట. ఆయన లిఫ్ట్ చేయలేదు. దానికి తోడుగా ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిడుతున్నారంట. అంటే కామెంట్స్ కావచ్చు, కాల్స్లో కావచ్చు, ట్వీట్లో కావచ్చు, అమ్మ నా బూతులు తిడుతున్నారు. దానివల్ల పృథ్వీరాజ్ గారు వాళ్ళ వైఫ్ పిల్లలు అందరూ కలిసి ఇంట్లో ఏడుస్తూ ఉంటే ఆయన చూసుకోలేక ఆయన హెల్త్ పాడు చేసుకున్నారు. అంటే కొంచెం తిండి తిప్పలు మానేసి హెల్త్ పాడు చేసుకుని ఆయన హాస్పిటల్ పాలవడం అయితే జరిగింది. అంటే ఒక్కరోజు తినకుండా ఉంటే హాస్పిటల్ పాలవుతారా అనేది అసలు నాకైతే తెలియదు. నేనైతే ఒకసారి 2-3 రోజులు కూడా తినకుండా ఉంటాను. అదొక అట్లుంటుంది అనమాట. అట్లాంటిది ఆయన ఒక్క రోజులోనే హాస్పిటల్ పాలైపోయి అంత ఇది ఉంటుంది అంటే నేనైతే ఉండదని చెప్తాను. అదొక సింపతి కోసం.
తప్పు చేసింది కవర్ చేసుకోవడం కోసం ఇట్లా హాస్పిటల్లో కూర్చున్నాను, నా హెల్త్ ఎట్లా ఉంది, నాకేమైనా అయితే ట్రోల్ చేసిన వాళ్ళే బాధ్యత అన్నట్లు వస్తుంది, అప్పుడు ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళు తగ్గుతారని చెప్పేసి ఆయన ఈ విధంగా చేశారేమో నాకు అనిపించింది పర్సనల్గా. కావాలని చేశాడో పొరపాటున జరిగిందో లేకపోతే నోట దొల వల్ల వచ్చిందో తెలియదు స్టేజ్ మీద ఆ విధంగా ట్రోల్ చేయడం వైసీపీ పార్టీని. కానీ సారీ చెప్పేటప్పుడైనా సారీ చెప్పాలి. అదే రిక్వెస్ట్గా చెప్తావో లేకపోతే నువ్వు ఏదన్నా కాంపన్సేషన్గా ఏమైనా నష్టపరిహారం లేకపోతే ఏదన్నా ఏ విధంగా చేసుకుంటావో అది ఉండాలే కానీ మళ్ళీ నోటు దోలు తగ్గనన్నట్టు నన్ను ఎట్లా పడితే అట్లా తిట్టాడు, లంజోడుకులు అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఆ ట్రోల్ చేసిన వాళ్ళని ట్వీట్లు వేసే వాళ్ళని తిడుతున్నాడు పృథ్వీరాజు. అండ్ దాంతోపాటు ఏంటంటే నాకు నా తల్లిని తిడుతున్నారు, నా తల్లి చనిపోయింది కాదు సరిపోయింది, అదే నా తల్లి బతుకుంటే కనుక ఒక్కొక్కరిని తెగ నరికేవాడిని ఈ విధంగా మాట్లాడుతున్నారు. అది కూడా ఒక విధంగా కరెక్టేనండి. ఇప్పుడు 11 అనే నెంబర్ని పెట్టుకుని ట్రోల్ చేసినప్పుడు అంతా మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఇప్పుడు ఒక పర్సన్ని తల్లిని ఇంక్లూడ్ చేసి తిట్టడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 1,00,000 మంది ట్రోల్ చేయని, ఇంకొక 10 లక్షల మంది ట్రోల్ చేయని, వాళ్ళందరూ తల్లిని ట్రోల్ చేయడం అంటే అది తప్పు కదా. నువ్వేంద్రా స్వామి ఇందాలేమో పృథ్వీ గాడ్ అంటున్నావు, వాడు తప్పు చేశాడు ట్రోల్ చేశాడు వాడు ఒక ఎదవా అంటున్నావు, ఇప్పుడేమో మళ్ళీ ట్రోల్ చేసే వాళ్ళని మీరు తప్పు అంటున్నావు. నువ్వు ఎటు మాట్లాడుతున్నావురా, లేకపోతే పృథ్వీరాజ్ సైడ్ మాట్లాడుతున్నావా, ఇటు వైసీపీ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అంటే నీ ఎవరి తరపున మాట్లాడడానికి రాలేదండి. జరిగిన సిచ్యువేషన్లో తప్పు ఎవరిదన్న విధంగా వస్తున్నాను కాబట్టి 2 సైడ్ల గురించి మాట్లాడతాను. ఇప్పుడు మన చేతి మీద ఒకటి దెబ్బ కొట్టాడు అనుకోండి, మనం కూడా వాడి చేతి మీద దెబ్బ కొడితే అది కరెక్ట్ అవుతుందిలే కానీ లేదు వాడు కళ్ళు బిక్తాను వాడు తల నరుపుతాను అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీని ట్రోల్ చేసినప్పుడు వ్యక్తిగతంగా వాడిని ట్రోల్ చేయడమో లేకపోతే వాడిని కొట్టడమో లేకపోతే వాడి నుంచి ఏమైనా మనోభావాలు దెబ్బతింటే దానికి తగ్గట్టు ఏదైనా పనిష్మెంట్ తీసుకోవాలి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇంక్లూడ్ చేసి తిట్టడం అయితే కరెక్ట్ కాదు. అది మీరే కొంచెం ఆలోచించండి. ట్రోల్ చేయండి, పృథ్వీరాజ్ని ట్రోల్ చేస్తారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం, కాకపోతే ఇంట్లో వాళ్ళని అంటే పిల్లల్ని తల్లిదండ్రులని వీళ్ళని ఇంక్లూడ్ చేసి తిట్టడం కరెక్ట్ అయితే కాదు నా అభిప్రాయంలో. ఇప్పుడు లైలా మూవీ మీద ఎఫెక్ట్ ఎంత పడుతుందంటే చాలానే పడుతుంది. ఎట్లా అంటే 14వ తారీఖున చాలా మూవీస్ అయితే ఉన్నాయి, లిటరల్లీ ఒక 4-5 మూవీలు అయితే ఉన్నాయి. ధనుష్ గారితో ఒకటి ఉంది, మార్వెల్ మూవీ నుంచి ఒకటి ఉంది. మోస్ట్లీ సిటీస్లో అయితే మార్వెల్ మూవీకే ప్రయారిటీ ఇస్తారు. అంటే అందరూ కాదు, కొంతమంది ధనుష్ గారి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆయన మూవీస్కి వెళ్తారు. విశ్వక్సేన్ గారికి కూడా మార్కెట్ బాగానే ఉంది, అంటే ఆయన స్టైల్లో ఉండే మాస్ క్యాండిడేట్స్కి కొంచెం ఆయనకి ఫాలోయింగ్ ఉంది, ఆయన సినిమాకి వెళ్తారు. కానీ పక్కన ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇట్లాంటి ట్రోలింగ్ కానీ ఇట్లాంటి నెగిటివ్స్ వస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. దానికి తోడు విశ్వక్సేన్ అన్న రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాడు. ఈ విధంగా పెడితే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అనుకుంటారు సరే ఏదో ఇంత బలిపేందుకు, కొంతమంది ఏమో అరే అది మా హీరో తగ్గేది లేదు అనుకుంటారు. బట్ వాళ్ళ ఊరికే సినిమా చూస్తే మీకు ప్రాఫిట్ రాదు కదా. అందరూ చూడాలంటే అందరి మనసులో కొంచెం పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి. అరే విశ్వక్సేన్ అన్న ఎక్కడ ఎదగాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు అన్న విధంగా చూశారంటే ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్లన్నీ కింద పడ్డానికి కాదు, కింద పడి లేచే విధానంలో జనాలు ఏ విధంగా చూస్తున్నారు, అరే కింద పడి బలి లేచాడు అనుకోవాలి కానీ అరే కింద పడి లేచి మళ్ళీ అదే పని చేశాడు అన్నట్లయితే ఉండకూడదు కదా. సో నేనైతే విశ్వక్సేన్ అన్న తప్పు లేదని చెప్తా. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా వాళ్ళది తప్పు లేదు, ఒక్క పృథ్వీ గారిదే తప్పు ఉంది. దానికి తగ్గట్టు వాడిని ట్రోల్ చేసుకుంటే కరెక్ట్లే కానీ సినిమా మొత్తాన్ని బాయ్కౌట్ అంటాం అనేది కరెక్ట్ కాదు అసలు. అది దాని వెనక చాలానే కష్టం ఉంటుంది. ఒక సినిమా తీయడం అంటే చాలా కష్టం. ఒక నిమిషం పాటు ఒక రీల్ తీయాలంటేనే ఎంత కష్టం ఉంటుందో రీల్ తీసేవాళ్ళని అడగండి. అట్లాంటిది 3 గంటల సినిమా 2.5 గంటల సినిమాని అంతమందితో అట్లాంటి కష్టం ఉంటుందంటే అది ఇంకా మీకు సినిమా తీస్తే అర్థమవుద్దేమో. ఆ విధంగా సినిమా అయితే ట్రోల్ చేయకండి. పృథ్వీ గారిని మీ ఇష్టం, ఇంకా అది ఆయన నోటుదోలు తగ్గాలంటే చేసినా తప్పులేదు అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ విశ్వక్సేన్ అన్న ఇట్లాంటి సమయాల్లో ఇట్లాంటి స్టోరీలు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. కామ్గా ఉన్నా సరిపోద్ది, కామ్గా ఉన్నా పెద్దగా ఇది ఉండదులే కానీ ఇట్లాంటి చేసుకుంటేనే దెబ్బ కాస్త గీకి గజ్జయిద్ది అనమాట చివరికి. సో ఇట్లాంటి చేయకుండా ఉండాలి. రీసెంట్గా చూశారు కదా సందర్ గారి దగ్గర అల్లు అర్జున్ గారి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఆయన ఒక ప్రెస్ మీట్ పడడం వల్ల ఆ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే ఆయన గురించి కొంచెం పాజిటివ్గా ఉండేదేమో. ఆ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని తెలియక కొన్ని అబద్ధాలు చెప్పడం వల్ల చాలా నెగిటివ్ అయిపోయాడు అల్లు అర్జున్ గారు. సో ఇట్లాంటి సమయాల్లో ఏదో ఒకటి చేయాలనుకోవడం కన్నా కొంచెం కామ్గా ఉండే నిదానంగా చేసుకుందాం అనుకుంటే బాగుంటుంది. సో అది విశ్వక్సేన్ తెలుసుకుంటే బాగుండు. మరి మీ అభిప్రాయం మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు, ఫిబ్రవరి 14వ తారీఖు మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.